సంచాలక్గా జెన్యూన్ గానే చేశా. నాకు ఉన్నవి రెండే కళ్ళు, ఒళ్ళు మొత్తం లేవుగా. నాకు ఉన్నవి రెండే కళ్ళు, బాడీ మొత్తం కళ్ళు లేవు కదా. నాకు డీమాన్ కి ఎవరైనా రాస్తుంటే కనిపించేది తప్ప అతను ఎవరికైనా రాస్తుంటే కనిపించేది కాదు. వీడియో చూడకముందు వీళ్లకు నేను చేసింది రైట్ అనిపించింది. వీడియో చూశాక తప్పనిపిస్తుంది. నాకు డీమాన్ పై సాఫ్ట్ కార్నర్ లేదు ఆ వీడియోలో కూడా. అప్పటికి నేను సంచాలక్ కాలేదు. దానికంటే ముందు నేను కెప్టెన్ అవ్వాలని అనుకున్నా. నేను జెన్యూన్ గానే ఉన్నాను. వాణ్ణి గెలిపించాలని చేయలేదు. నా మనసులో ఏముందో నాకు తెలుసు సార్ అని పెట్టె కథలు చెప్పుకొచ్చింది రీతూ చౌదరి. రీతూ రాంగ్ చేసింది సార్. శ్రీజ, ప్రియా, మనీష్ షాడిస్టులుగా బిహేవ్ చేశారు. అవునా? మరి కెప్టెన్సీ పోటీదారుల రేస్ వచ్చేసరికి డీమాన్ పవన్ ని పుష్ చేసింది ఎవరు అని అడిగారు. నేనే సార్. ముందు నుంచి నేను అదే అనుకున్నా. సంచాలక్గా అయ్యాక కాదు అని చెప్పింది రీతు. సరే అయితే స్టూడియోలో ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళకేం అనిపించిందో చూద్దాం అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని అడిగారు. రీతు రాంగ్ నిర్ణయం తీసుకుంది సార్. వెంటనే ప్రియా, శ్రీజ, మనీష్లు శాడిస్టులుగా బిహేవ్ చేశారు. టెనెంట్స్ కి అన్యాయం జరిగింది. లేదంటే భరణి, ఎమాన్యుల్లో ఎవరో ఒకరు కెప్టెన్ కావాలి అని అన్నది.